గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. మహేష్ కుమార్ గారు ఏడాది కాలం పూర్తి చేసుకున్నారు. కొంత అనేక ఒడిదుడుకులు కూడా ఎదుర్కొంటున్నారు ప్రభుత్వం ఉంది కాబట్టి. జనరల్గా ప్రభుత్వం ఉన్న దగ్గర పీసీ అధ్యక్షుడికి అంతటి హోదా ఉంటుందా, అంతటి మర్యాద ఉంటుందా పార్టీ పరంగా? ఎందుకంటే ఇప్పుడు రీసెంట్ డేస్లో చూస్తున్నాయి, ఏ సమస్య వచ్చినా ముఖ్యమంత్రి లేదంటే మీనాక్షి నటరాజన్. సో మహేష్ కుమార్ గౌడ్కి ఆ స్థాయిలో ప్రాధాన్యత దొరుకుతుందా పీసీ అధ్యక్షుడిగా? ప్రభుత్వం ఉంది కాబట్టి. ప్రభుత్వం ఉన్న చోట పార్టీ పరంగా జరిగే కార్యక్రమాల్లో పీసీసీ అధ్యక్షుడే ప్రామాణికం, ఆ తర్వాత సిఎల్పి నాయకుడు. ఇక్కడ మా ప్రభుత్వం ఉంది కాబట్టి ముఖ్యమంత్రి తర్వాత పీసీసీ అధ్యక్షుడు. మధ్యన ఉండే మీనాక్షి గారు కోఆర్డినేట్ మాత్రమే చేస్తారు. ఎవరు అడిగారు, మీరు పాదయాత్రలు చేస్తూ ఉన్నారు, మీ ప్రాచుర్యం అని. ఆవిడ అంది, నాకు ఇక్కడ తెలంగాణ రాజకీయాలు చేసేది లేదు, తెలంగాణలో నేను నిలబడలేదు ఎలక్షన్లో. నా డ్యూటీ ఇక్కడ ఉన్నటువంటి పార్టీని బలోపేతం చేయడం, పీసీసీ అధ్యక్షుడికి, మంత్రులకి, ముఖ్యమంత్రికి సమన్వయం చేయడం, అంతవరకు పరిమితం వాళ్ళది. ఓకే, మీరు ఒక వైపు నుంచి పాదయాత్ర చేస్తుంటే మీనాక్షి నటరాజన్ గారు మరోవైపు నుంచి పాదయాత్ర మొదలు పెట్టుకొచ్చారు. అంటే ఈ గతంలో మీరు చెప్పిన దిగ్విజయ్ సింగ్ గారు కానివ్వండి, మాణిక్ ఠాకూర్ గారు కానివ్వండి, ఎలక్షన్ సమయంలో దీపాదాస్ మున్షి గారు కానివ్వండి, ఎవరు కూడా పాదయాత్రలు చేయలే కదా. ఎందుకు మీనాక్షి నటరాజన్? మీనాక్షి పాదయాత్ర అని దుష్ప్రచారం చేశారు. ఇది యాక్చువల్లీ పాదయాత్ర డిజైన్ చేసుకుంది నేను. మొదట్లో బస్సు యాత్ర అనుకున్నాను. ఈ పాదయాత్ర డిజైన్ అయినప్పుడు కూడా ఖర్గే గారు, రాహుల్ గాంధీ గారు, రేవంత్ రెడ్డి గారు, భట్టి గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, వీరందరి సమక్షంలో అప్పుడు నేను ఖర్గే గారిని అడిగాను, మీ అప్రూవల్ కావాలి, రాష్ట్రంలో ప్రభుత్వం ఉంది, ప్రభుత్వం సంక్షేమం అభివృద్ధి తెలుసుకోవడానికి బస్ యాత్ర చేయదలుచుకున్నాను అన్నప్పుడు ఖర్గే గారు అన్నారు, బస్ యాత్ర క్యా హై, పదయాత్ర హీ కరో అన్నారు. అప్పుడు పక్కనే ఉన్న సీఎం గారు కూడా ఖర్గే గారు చెప్పారు, మహేష్ జీ పదయాత్ర కన్నా చారి ఆ పూరా మద్దతు కరిగిన 100% కరింగ్ అని. ముఖ్యమంత్రి గారి సహకారంతో నేను పాదయాత్ర చేస్తా ఉన్నాను. మీనాక్షి గారు పాదయాత్రలు అంటే 1000 కిలోమీటర్ పాదయాత్ర చేస్తున్నారు. గతంలో కూడా 2022లో తెలంగాణలో భూదాన్ పోచనపల్లి నుంచి ఆదిలాబాద్ వరకు పాదయాత్ర చేశారు. ఆవిడ పాదయాత్ర అలవాటు కాబట్టి నాతో పాటు నేను కూడా వస్తాను, అది ఇన్ఛార్జ్గా నేను కూడా మీతో పాల్గొంటాను, నాతో పాటు పాల్గొంటాను. 1-2 రోజులు మీరు ఒక దగ్గర నుంచి తను ఒక దగ్గర లేదు, అక్కడ జరగలేదు. మొదటి రోజు మేము పరిగి నుంచి మొదలు పెట్టాం, అన్ని పాదయాత్రలు ఇద్దరం కలిసి చేసాం. ఎక్కడ కూడా వేరు పాదయాత్రలు చేయలేదు. 6 నియోజకవర్గాల్లో పోయాం, 6 నియోజకవర్గాల్లో కూడా మేమిద్దరం కలిసి పాదయాత్ర చేశాం. మహేష్ గౌడ్ గారు, అంటే మీ 1 ఇయర్ కంప్లీట్ అయింది కాబట్టి స్టార్టింగ్లో పీసీసీ రేస్కి సంబంధించి చాలా చర్చ జరిగింది, ఎవరి పేరు అనౌన్స్ అవుతుంది అనేటువంటిది. సో మీకు అవకాశం దక్కిన తర్వాత మిమ్మల్ని మొత్తం మానిటరింగ్ చేసింది, మేనేజ్ చేస్తుంది రేవంత్ అండ్ టీమ్ అని చెప్పేసి, ఇప్పటికి కూడా ఇంకా వాళ్ళకి సంబంధించినటువంటి షాడోనే మిమ్మల్ని నడుపుతుంది అనేటువంటి చర్చ కదా. ఈ 1 ఇయర్లో ఎంత మేర స్టార్టింగ్లో మీద ఎంత ప్రెజర్ ఉండే, ఇప్పటికి ఇంకేమైనా ఇన్వాల్వ్మెంట్ ఉందా ముఖ్యమంత్రి నుంచి? రేవంత్ రెడ్డి గారిలో గొప్పతనం ఉంది. వారు పీసీసీ అధ్యక్షుడిగా, నేను వర్కింగ్ ప్రెసిడెంట్గా ఆర్గనైజేషన్ బాధ్యతలు చూశాను. అంతకుముందు ఉత్తమ్ కుమార్తో కూడా పనిచేశారు. రేవంత్ రెడ్డి గారు ఒక బాధ్యత ఎవరికి ఇస్తే పరిపూర్ణంగా స్వేచ్ఛ ఇచ్చేస్తారు. ఆ స్వేచ్ఛగా నేను వర్కింగ్ ప్రెసిడెంట్ చేశాను. ఆనాడు రేవంత్ రెడ్డి గారు పార్టీ కొత్త అధ్యక్షుడు అయితే జీర్ణించుకోలేక కొంత బాధతో సీనియర్లు అడిగినప్పుడు ప్రతిసారి కూడా నేనే కోఆర్డినేట్ చేశాను. ఆ కోఆర్డినేట్ ఎందుకు చేయగలనంటే సీనియర్లందరితో నాకు 30 ఏళ్ళ అనుబంధం ఉంది కాబట్టి, కొత్తగా వచ్చిన రేవంత్ రెడ్డి గారిని సోనియా గాంధీ గారు అపాయింట్ చేశారు కాబట్టి మనం శిరసా వహించి పనిచేయాలి. ఆ పనిచేసే క్రమంలో మనం యునైటెడ్గా ఉంటే ప్రజలు మనం ఆదరిస్తారని ఆనాడు సీనియర్లు ఉన్నటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కానీ, భట్టి గారు కానీ, దామోదర్ రాజనరసింహ గారు కానీ, కోమటిరెడ్డి గారు కానీ, జగ్గారెడ్డి గారు చూసేవారు. పత్రికలు ఎప్పుడు గొడవలే, రాత్రికల్లా దాన్ని సమన్వయం కోఆర్డినేట్ చేసేవాళ్ళం. సో రేవంత్ రెడ్డి గారికి నాకు సఖ్యత ఉంది, కలిసిన కెమిస్ట్రీ ఉంది, ఎవరి మీద ఎవరు అజమాయిషి ఉండదు. ప్రభుత్వాన్ని ఆయన నడుపుతారు, పార్టీని నేను నడుపుతాను. ఇద్దరు కోఆర్డినేషన్లో పోవాల్సిన అవసరం ఉంది. ఎక్కడ ఒత్తిడి ఉండదు. ఒక వర్గం ఏమంటుంది, ఇద్దరికి అసలు పడతలేదని, మీరేమో ఆయన నడిపిస్తున్నారు అంటున్నారు. ఎగ్జాక్ట్, అంటే స్టార్టింగ్లో 1 ఇయర్లో వాస్తవం కాదు. 1 ఇయర్లో మీ మీద ప్రెజర్ చేశారు, దాని తర్వాతనే తిరుగుబాటుగా ఎగరేస్తూ ఉన్నారు మహేష్ కుమార్ గౌడ్ పాదయాత్ర పేరిట బీసీసీఎం అని చెప్పేసి. 2028లో బీసీసీఎం ఆయనేమో రేవంత్ రెడ్డి నేనే 10 ఏళ్ళు ముఖ్యమంత్రి అంటే, పీసీసీ చీఫ్గా మహేష్ కుమార్ గౌడ్ ఏమో 28లో బీసీసీఎం అంటున్నారు. ఆ బీసీసీఎం మహేష్ కుమార్ గౌడే. దానికి సంబంధించి ఆ ప్రొజెక్షన్ క్రియేట్ చేసుకుంటున్నారు. పాదయాత్ర, బస్సు యాత్ర, స్పెషల్ ప్రోగ్రామ్స్ మంత్రులతోటి, ఇట్లాంటి ప్రోగ్రామ్స్ అనేటువంటిది చర్చ జరుగుతుంది. ఈ అంశంలో మీరు ఎందుకు డిఫరెన్స్ ఏముంది, ముఖ్యమంత్రికి మీకు మధ్య డిఫరెన్స్ ఏంది స్టేట్మెంట్లో? ఆయన 10 ఏళ్ళు, మీరు నెక్స్ట్ అంటున్నారు. రాహుల్ గాంధీ కోర్ లైన్ కూడా అదే, కితనా ఆబాది ఉత్త హిస్సేదారి. రేవంత్ రెడ్డి గారికి నాకు నేను చాలాసార్లు చెప్పాను, మా ఇద్దరికి ఎందుకు ఆ కెమిస్ట్రీ కుదిరింది కాబట్టి ఆ కోఆర్డినేషన్లో నడవగలిగినాం, అధికారం రాగలను అన్నాడు.
నేను పీసీసీ అధ్యక్షుడు అయ్యేటప్పుడు కూడా రేవంత్ రెడ్డి గారు సహకారం చేశారు. ఈయనైతే నడపగలుగుతారని సీనియర్లు అందరూ నా పేరు చెప్పారు, ఆయన కూడా నా పేరు చెప్పారు. మొత్తం 10 మంది సీనియర్లు ఒకరిద్దరు మినహా అందరూ కూడా నా పేరు చెప్పడం జరిగింది. మహేష్ అయితే నడపగలుగుతాడు. నేను అధ్యక్షుడు అయిన తర్వాత కూడా సంపూర్ణంగా సహకారం చేస్తూ ఉన్నాడు. డిఫరెన్స్ అనేవి కాంగ్రెస్ పార్టీలో స్వేచ్ఛ ఉంటుంది, అభిప్రాయాలు వెలువచ్చుకునే స్వేచ్ఛ ఉంటుంది. 4 ఓట్ల మధ్య మేము డిఫర్ అవ్వచ్చు ఇష్యూ బేస్ మీద, బట్ ఎక్కడ కూడా వ్యక్తిగతంగా గ్యాప్ అనేది లేదు. బీసీసీఎం నినాదం అనేది మహేష్ గౌడ్ ముఖ్యమంత్రి అవ్వటం కాదు. దక్షిణాది రాష్ట్రాల్లో కేరళ తీసుకున్నా, తమిళనాడు తీసుకున్నా, పాండిచ్చేరి చిన్న రాష్ట్రం తీసుకున్నా, కర్ణాటక తీసుకున్నా, ప్రతి చోట బీసీ ముఖ్యమంత్రులు అయ్యారు. తెలంగాణలో ఆ అవకాశం రాలే. 28లో బీసీఏనా? డెఫినెట్గా నేనేమంటున్నా అంటే తెలంగాణలో ఆ ఆస్పిరేషన్ ఉంది. దానికి ఎక్కడ బీజం పడింది? రాహుల్ గాంధీ గారి యొక్క స్లోగన్ ఇవాళ ఒక ఉద్యమంలాగా మూమెంట్ అయింది. ఏంటది? జిస్కి జితిని ఆబాది ఉస్కి ఉతిని భాగీదారి. రాజకీయంలో కూడా ఎవరెంత శాతం జనాభా ఉంటే వారికి అన్ని ఫలాలు అందాలని ఆ స్లోగన్ని కూడా కొంతవరకు విజయవంతం చేసింది మళ్ళీ ఎవరు? రేవంత్ రెడ్డి గారి. ఆయన బీసీ కాకపోయినా కుల సర్వే చేయడం అనేది చాలా చరిత్రాత్మక నిర్ణయం. సీఎం కుర్చీ ఎక్కితే వదులుకోవడం అంతా ఇష్టపడరు నాయకులు. ఆ స్టేజ్ వచ్చిన కుర్చీ తర్వాత అయినా రేవంత్ రెడ్డి రేపు 28లో కుర్చీ వదిలేస్తారా? బీసీకి త్యాగం చేస్తారా? పార్టీ చెప్తే వింటారా? 28 ఎన్నికల నాటికి ఇప్పుడు నా స్లోగన్ యాజ్ అ పీస్ ప్రెసిడెంట్గా ఏదో ఒక రోజు ఈ రాష్ట్రానికి బీసీ ముఖ్యమంత్రి అవ్వాలి. ఆ అయ్యే అవకాశం కాంగ్రెస్ పార్టీలోనే ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ వల్లనే సాధ్యమవుతుంది. ఇవాళ బీజేపీ బీసీ ముఖ్యమంత్రి స్లోగన్తో వచ్చింది, కనీసం వారు రాష్ట్ర అధ్యక్ష పదవిని ఇవ్వలేకపోయింది. సమర్థవంతమైన బీసీ నాయకత్వం ఎంపీలు ఎమ్మెల్యేలు ఉన్నా వారిని పక్కన పెట్టి అగ్రవర్ణానికి ఇచ్చింది. బీఆర్ఎస్ పార్టీ ఒక ఫ్యామిలీ పార్టీ, అక్కడ వాళ్ళు తప్ప వేరేళ్ళకి అవకాశం రాదు. ఆ పార్టీ ఇప్పుడు లేదు. సో ఏదైనా అవకాశం ఉంటే బీసీ ముఖ్యమంత్రి అది 2028 తర్వాత. చాలామంది రేవంత్ రెడ్డి గారు పీసీసీ అధ్యక్షుడిగా అధికారంలోకి వచ్చాం. వారి ప్రమేయం ఉంది అధికారులు రావడానికి. ఆనాడు ఖర్గే గారు, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ గారు ఇక్కడికి వచ్చి ప్రచారం చేయడం, వారితో పాటు ఒక యువ నాయకుడిగా రేవంత్ రెడ్డి గారు చరిష్మా కూడా పనిచేస్తే అధికారంలోకి వచ్చాం. 5 ఏళ్ళు వారు కొనసాగుతారు. 5 ఏళ్ళ తర్వాత ఎన్నికలైన తర్వాత ఎమ్మెల్యే ఆభిష్టం మేరకు ఆనాడు బీసీ ముఖ్యమంత్రి అవ్వాలంటే బీసీ ముఖ్యమంత్రి అవుతారు, లేదు ఇంకెవరన్నా కావాలంటే వారు అవుతారు. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.